హాయ్, నమస్తే. మిరపకాయ బజ్జీ గురించి ఒక వీడియో పెట్టాను. రెస్పాన్స్ బాగా వచ్చింది. అది హాట్ కదా, అందుకని ఈరోజు ఒక స్వీట్, సింపుల్, వెరీ సింపుల్ స్వీట్. ఇది ఓ అని ఇన్ని రకాల పదార్థాలతో పని లేదు. వెరీ 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 సింపుల్ అండ్ చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ నా ఫేవరెట్, ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది నా ఫేవరెట్ అన్నమాట. చాలా బాగుంటుంది. దీనికోసం నేను బజార్కి వెళ్ళి ఒక రెండే అనమాట, ఆ రెండు వస్తువులు తెచ్చేసా. ఈరోజు మనం చేసుకోబోయే ఈ స్వీట్కి ముడి సరుకు ఇవి రెండే: వేరుశనగపప్పు, బెల్లము. ఇవి రెండు సమాన భాగాలుగా, పప్పు కేజీ అయితే బెల్లము కేజీ, అట్లా ఈక్వల్ పార్ట్స్ పడతాయి. ఇబ్బంది ఏం లేదు, కొలతలు హడావుడితో కాదు, ఏం పని లేదు. అదంతా ఇదంతా. ఇప్పుడు మనం ముందుగా చేసుకోవాల్సింది ఈ పల్లీలు ఉన్నాయే, ఇదిగో ఈ వేరుశనగపప్పు, ఈ వేరుశనగ గుళ్ళు, వీటిని వేయించి పెట్టుకోవాలి. మరి వేయిద్దామా? టైం కలిసి వస్తుందని రెండు పొయ్యిల మీద రెండు బాండలు పెట్టేసి పప్పు మొత్తం వేసేసా. ముందు ఒకటి వేగి, తర్వాత మళ్ళీ అంతసేపు నిల్చొని మళ్ళీ ఇంకొకటి, ఇదంతా ఎందుకులే, రెండు బాండలలో రెండు ఆన్ చేద్దామని. ఇప్పుడు మొత్తం పప్పు ఈ రెండింట్లో వేగి మనకి రెడీగా తయారవుతాయి. అప్పుడు చేసేసుకుందాం. ఇందుకే వీటి పేరు చెప్పలేదు కదా. నాకు ఇష్టమైన ఈ స్వీట్ పేరు మేమైతే ఏమంటామంటే వేరుశనగ ముద్దలు అంటాం. వేరుశనగ ముద్దలు. కొన్ని ప్రాంతాల్లో పల్లి ఉండలు అని కూడా అంటారు. పల్లి ఉండలైనా వేరుశనగ ముద్దలైనా రుచి మాత్రం అమోఘం. పిల్లకాయలకి ఇవి చేసి పెడితే హాయిగా తింటారు. ఆ పిచ్చి పిచ్చి బజార్ నుంచి తెచ్చిన స్వీట్ షాపుల్లో నుంచి తెచ్చినవి కాకుండా ఇవి పెట్టండి. వేరుశనగ ఎంత మంచి పోషకాహారమో మీకు అందరికీ తెలిసిందే. అలాగే బెల్లం, జాగరీ, అది కూడా చక్కెర కంటే మంచిది. రెండు బెస్ట్ ఫుడ్స్ కదా. మరి దీంతో ఈ స్వీట్ ఈరోజు వేరుశనగ ముద్దలు చేసుకుందాం. ఇది చూసిన తర్వాత మీరు చేయండి, తర్వాత నాకు కామెంట్లో పెట్టండి బాగున్నాయని. మాడకూడదు. వేరుశనగపప్పు మాడితే మొత్తం స్వీట్ కాస్త ఫెయిల్ అయిపోయినట్టే, అంతే కదా. మీకు తెలీదా? మీకు తెలుసు, ఏదో నేను చెప్తాను అంతే. అది రెండింటిని చూసుకుంటూ ఉండాలి. ఈ లోపల మనం దీని సంగతి కూడా చూడాలి. సన్నగా చేసేసుకోవాలి ఈ బెల్లాన్ని. ఇదిగో కత్తితోటి ఇలా చెప్తా ఉంటే వస్తూ ఉంది. అంటే అంత గట్టిగా లేదు, బెల్లం ఫ్రెండ్లీగా ఉంది. ఒక్కొక్కసారి భలే కష్టపడాల్సి వస్తుంది, కానీ దీనికి ఈజీగా వచ్చేస్తూ ఉంది. ఓకే, చేసేసేయచ్చు. ఇలా చేసేసుకోవాలన్నమాట. బెల్లాన్ని ఇలా రెడీ చేసేసుకుని ఈ వేరుశనగ పప్పుని మాడిపోకుండా జాగ్రత్తగా కలబెట్టుకుంటూ వేయించుకోవాలి. ఇది మన మెయిన్ పని. రెండు బాండలలో ఉండే వేరుశనగ పప్పుని బాగా వేయించేసాము. మాడకుండా మనకి కరెక్ట్గా రుచికి తగ్గట్లుగా ఎట్లా ఉంటే బాగుంటుందో ఆ రకంగా ఉండేటట్లుగా వేయించేసాం. అవి ఆరబెడుతున్నాం, ప్లేట్లో పెట్టేసి అవి ఆ వేడంతా తగ్గేటట్లుగా ఆరబెడుతూ ఉన్నాం. అలాగే ఇదిగో ఈ బెల్లాన్ని కూడా మనము చిన్నగా తురుముకున్నట్లుగా, వీలైనంత కంఫర్ట్గా ఉండేటట్లుగా ముక్కలుగా చిన్నగా చేసేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏంటంటే ఇదిగో ఈ బెల్లాన్ని తురుముకొని పెట్టుకున్నాం కదా, దీన్ని పాకం పట్టుకోవాలి. ఈ పాకం పట్టుకున్న ఈ బెల్లంలో ఇదిగో ఈ వేరుశనగపప్పు ఉంది, ఆ పై పొట్టంతా పోయేటట్లుగా చేసేసుకొని, పొట్టు లేకుండా తెల్లగా ఉండేటట్లుగా, బద్దలుగా ఉండేటట్లుగా చేసుకోవాలి. అప్పుడు దీన్ని ఈ తయారు చేసి ముందే రెడీ చేస్తుంటాం కదా బెల్లం పాకం, ఆ పాకంలో వేసి ఎలా కావాలంటే అలాగా, ఉండలుగా కావాలంటే ఉండలుగా, లేదు మైసూర్ పాకులాగా బిళ్ళలుగా కావాలంటే బిళ్ళలుగా
పీసెస్ ఎలా కావాలో వాళ్ళ వాళ్ళ స్టైల్ వాళ్ళ ఇష్టాలను బట్టి ప్లాన్ చేసుకోవటం. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది, నాది గ్యారంటీ. నాకు భలే నచ్చుతుంది. ఇప్పుడు ఒక రైస్ బ్యాగ్లో మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పు వేసి ఇలా నేల మీద ఎక్కడో చోట అలా కొద్దిసేపు అట్లా కొట్టుకుంటూ ఉంటే ఆ లోపల ఉండే పప్పు అంతా విడిపోయి ఆ పొట్టంతా బయటకు వచ్చేసేసి ఇలా తెల్లగా అయిపోయి బద్దలుగా వచ్చేస్తుంది అనమాట. ఇది మనం చేయాలి. బెల్లము వేరుశనగ పప్పు రెండూ రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ మీద బాండలు పెట్టేసి స్టవ్ వెలిగించుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బెల్లాన్ని ఆ బాండట్లోకి వేసేసేసి ఇప్పుడు ఆ బెల్లాన్ని మనం రెడీ చేసేసుకోవాలన్నమాట. ఎలా అంటే ఇప్పుడు బాండట్లోకి వేసాం కదా, ఈ బెల్లంలో కాస్త అంటే ఒక హాఫ్ గ్లాస్ కానీ లేదంటే 3/4 గ్లాస్ కానీ ఇలా వాటరు కాస్త స్ప్రెడ్ చేస్తున్నట్టుగా వేసేస్తే అది ఆ వేడికి ఆ బెల్లమంతా నిదానంగా మొత్తం కరిగిపోయి బెల్లపు నీళ్ళలాగా తయారవుతుంది. అంటే శ్రీరామనవమికి పానకమే అలాగా. అదిగో మొత్తం లిక్విడ్ అయిపోయింది, బెల్లం కాస్త ఇలా బెల్లపు నీరుగా తయారైంది. దాన్ని ఇట్లా వడకట్టుకుంటే దాంట్లో డస్ట్ పార్టికల్స్ మురికి ఏదన్నా ఉంటే అదంతా పోతుందన్నమాట. ఈ పని ఆ మురికిని పోగొట్టడానికే మనం చేసింది. ఇప్పుడు చూడు, ఆ ఫ్రెష్గా ఉన్నదాన్ని మళ్ళీ బాండట్లోకి పోసేసుకుంటున్నాం. ఇది ఫ్రెష్ అన్నమాట బెల్లపు నీరు. ఆ బెల్లాన్ని కరిగించి ఇప్పుడు బాండట్లో వేసాం కదా, ఆ బాండట్లో ఆ వేడికి అదంతా బాగా ఉడుకుబట్టేసి ఇదిగో మనం ఇక్కడ ఒక ప్లేట్లో నీళ్లు పోసుకున్నాం. నీళ్లు పోసి రెడీ చేసి పెట్టాం. ఇప్పుడు ఇది మనం కలిపెడుతూ పొంగొస్తే కింద పడిపోకుండా ఇదిగో ఈ నీళ్ళల్లో అనమాట టెస్టింగ్ అనమాట మనకి. ఆ బెల్లము అలా బాగా ఉడికి పాకం తయారవుతుంది అనమాట మనకి. ఇదిగో ఇక్కడ ప్లేట్కి నెయ్యి పూసి ప్లేట్ని రెడీ చేసుకుంటున్నాం. దీనికి కూడా చూడండి, ఆ నెయ్యి పోసేసి కొంచెం అలా చేతులతోటి ఆ ప్లేట్ అంతా పూసి 2 ప్లేట్లని రెడీ చేసుకుంటున్నాం. అంటే ముందు ప్రిపరేషన్ అనమాట. బాండట్లో ఏమో అక్కడ బెల్లం మనకి రెడీగా తయారవుతూ ఉంది, అదిగో బాగా ఉడుకుతూ ఉంది, ఇంకా దగ్గర పడిపోయింది. చూసారా, అదిగో బాగా ఎలా 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 రగులుతూ ఉందో. మేము వెయిటింగ్ ఇక్కడ వచ్చాయి. అది అలా కలిపెట్టుకుంటూ ఉండాలి. ఇది టెస్టింగ్. ఆ బెల్లం పాకం మనకు సరిపడా వచ్చిందా లేదా అని ఇలా నీళ్ళల్లో ఒక బొట్టేసి దాని చేతులతో అలా అంటే అది జారుగా ఉందా, గట్టిగా ఉందా, రాయిలాగా అయిపోయిందా, దాన్ని బట్టి మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఇది టెస్టింగ్ అనమాట. ఇదే మెయిన్. కొంచెం ఎక్కువగానే చేసామా అది ఇంక మనం తినలేం, సుత్తితో పగలు కొట్టుకొని తినాల్సి వస్తుంది. మరీ లేతగా ఉందా అసలు వండకే రాదు. ఇదనమాట ఆ డెసిషన్ మేకింగ్ ఉందే. ఎప్పుడు దాకా పొయ్యి మీద ఆ బెల్లాన్ని అక్కడ ఉంచాలా, ఆ డెసిషనే భలే. లేదంటే ఇంట్లో వాళ్ళ చేత అనిపించుకోవాలి ఇది చాలు. ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పుని మొత్తాన్ని ఆ బెల్లం పాకంలో వేసేసి ఇది బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలిపేసుకోవాలి. దాదాపు మనం దగ్గర పడిపోయాం, చాలా పనులు చేసేసాము. ఇదిగో బాగా కలిపెట్టేసి కింద పైన కింద మొత్తం ఆ వేరుశనగ పప్పుకంతా ఈ బెల్లం పట్టేటట్లుగా దాంట్లో బాగా మిక్స్ చేయాలన్నమాట. ఎంత బాగా మిక్స్ చేస్తే మనకంత టేస్ట్గా ఉంటుంది. అంటే బాగా స్నానం చేయాలి బెల్లంలో వేరుశనగ పప్పు. అది కలిపెట్టాలి. ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లకి నెయ్యి పూసి, ఎందుకు పూసామంటే వీటిని
ఈజీగా వచ్చేయటానికి అనమాట. లేదంటే ప్లేట్లకు అతుక్కుపోతుంది. ఆ పెద్ద ప్లేట్లో ఏమో కాస్త, ఈ చిన్న ప్లేట్లో కొంచెం. ఈ చిన్న ప్లేట్లో ఏంటంటే ఇవి కేక్స్ లాగా, మైసూర్ పాకు ముక్కల్లాగా లేదంటే కేక్ ముక్కల్లాగా చేయటానికి ఈ చిన్న ప్లేట్లో, అంటే 2 వెరైటీలుగా అనమాట. ఆ పెద్ద ప్లేట్లోదేమో మనము లడ్లులాగా ఉండలుగా ముద్దలు చేసుకోవటానికి. ఇదిగో చూస్తున్నారుగా ఎలా ఒక చాకు ఏదో ఒకటి తీసుకొని దాన్ని మనకు కావాల్సినంత సైజుల్లో అది. ఇదేమో ఇదిగో బాగా కొంచెం లేట్ చేసామనుకోండి ఇంక మనకు సాధ్యం కాదు. చేత్తో పట్టుకోవాలంటే కాలిపోతూ ఉంటుంది అనమాట. ఒక నీళ్లు దగ్గర పెట్టుకొని ఆ నీళ్ళల్లో చేతిని ముంచి ఒక్కసారి చేతిని తడుపుకొని అప్పుడు మనం దీన్ని వండ చుట్టుకోవాలి. లేదంటే అసలు మన చర్మం తట్టుకోలేదు, చాలా వేడిగా ఉంటుందన్నమాట. అప్పుడే పొయ్యిలోంచి దించాం కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఆ నీళ్ళల్లో చేయబెట్టి ఒకసారి అట్లా తట్టుకోవటం, మన ఈ లడ్డుని ఇట్లా అని గుండ్రంగా చేసేసుకోవటం. ఈ వేడి భరించటమే కష్టం అనమాట. ఈ వేడిని భరించి కానీ ఆ ఉండలు అలా కానీ చేయగలిగితే ఆ తర్వాత నోట్లో వేసుకొని నవ్వులుతూ ఉంటే అబ్బా ఎంత బాగుంటుందో నిజంగా. చాలా బాగుంటుంది. వేరుశనగ ముద్దలు చాలా, పిల్లకాయలకి ఇవే మనం పెట్టాలి. ఇది మన ఆహారం, అంతేగాని ఆ పిచ్చి కాదు, ఆ బజార్ నుంచి తెచ్చినవి కాదు. ఇదిగో ఇది పిల్లలకు పెట్టాల్సిన బంగారం. వేరుశనగ ముద్దలు రెడీ చేసేసాం, చూశారుగా ప్లేట్లో. ఇంక తినటమే. అదుగో లడ్లు, తిరుపతి లడ్లు కాదు, మా ఇంట్లో వేరుశనగ ముద్దలు. ఇవేమో మైసూర్ పాకులు కాదు, వేరుశనగ పాక్స్. ఇవి కేక్స్ టైపులు, బిస్కెట్ల టైపులు. అంటే సరదాగా ఇది ఒక ఇమేజ్, అదొక ఇమేజ్ అనమాట. 2 రకాలుగా పిల్లకాయలకి తమాషాగా, ఒకటి ఇది అట్లా. చూసారా ఎంత బాగున్నాయో. 3 ప్లేట్లలో ముచ్చటగా ఎంత బాగుంటాయో. ఇవి చేసుకోండి. ఇందులో మనకి హామ్ చేసే వస్తువులు ఏమీ లేదు, అన్నీ మంచి వస్తువులే. జస్ట్ వేరుశనగపప్పు బెల్లం అంతే. చాలా బాగుంటుంది. పిల్లకాయలకి ఎంతో హెల్తీ అనమాట.